హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్‌ని ఏమేమిగా పెట్టానో అది షేర్ చేస్తున్నానండి. సో, నేను ఈరోజు లంచ్‌గా కాలీఫ్లవర్ కర్రీ పెట్టాను. సో, దానికోసమని నేను ముందు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ కోసమని నేను కాలీఫ్లవర్‌ని చాప్ చేసేసి ఇలా బాయిలింగ్ వాటర్‌లో వేసేసి కొద్దిగా 5 మినిట్స్ ఉడికిన తర్వాత డ్రైన్ చేసుకుంటానండి. దీనివల్ల ఏమన్నా పురుగు ఏమన్నా ఉంటే అవి క్లీన్ అయిపోతాయి. సో, ఇది అయిన తర్వాత ఒక పాన్ తీసుకొని, ఆ పాన్‌లో కొద్దిగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసేసి, అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేశానండి. అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి, మనం డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవరు, టొమాటో, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఆహ్, ఆహ్, స్మ మిక్ అంతి అన్నీ మిక్స్ చేసిన తర్వాత సో, మనము బాగా అవి టొమాటో అంతా వాటర్ వచ్చి, ఆ వాటర్ అంతా ఆహ్, వేపర్ అయ్యేదాకా వేసేసి కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. సో, ఇలాగా మగ్గుతుంటే కొద్దిగా అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలా. సో, తిప్పిలంతా లో ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. సో, తర్వాత ఇక్కడ కొద్దిగా మ ఆహ్, వాట్ టొమాటో మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత అది కూడా వాటర్ కూడా అంతా అబ్జర్వ్ అయిన తర్వాత సో, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారము వేసి తిప్పి మూత పెట్టండి. మూత పెడితే ఆ ఉప్పు, కారం ఇవన్నీ కర్రీకి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత దించే ముందున కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆపేసేసేయండి. సో, ఇది కర్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను రైస్ పెట్టేసానండి కుక్కర్‌లో. రైస్ పెట్టేసేసి ఇంకా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌గా నేను దోసను, పాలు ఇస్తాను. సో, దోస తిని పాలు తాగి వెళ్తారండి. సో, బ్రేక్‌ఫాస్ట్‌గా చట్నీను దోస పెట్టిచ్చేసాను. ఆ తర్వాత కూడా పాలు కాగబెట్టాను. పాలు కాగబెట్టి పాలల్లో బూస్ట్ వేసిస్తానండి. సో, దోస తిని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఈవినింగ్ మధ్యలో 11కి అలాగా బ్రేక్ ఉంటుంది. బ్రేక్‌లో స్నాక్స్ పట్టిస్తాను. స్నాక్స్ కోసమని ఈరోజు నేను కివీ పెడుతున్నానండి. ఒక కివీ పెట్టి ఒక చిక్కీ లడ్డు పెడతాను. సో, స్నాక్స్‌కి అది తినేసిన తర్వాత ఇంకా 12కి అలా తొందరగానే లంచ్ చేసేస్తారు ఆఫ్టర్‌నూను. సో, లంచ్ బాక్స్‌లోకని నేను ఈ కాలీఫ్లవర్ కర్రీ కలిపి పెట్టేసాను. సో, ఇలాగా లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేశానండి. సో, తర్వాత మీకు వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో, వీలైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇలాగా ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా నేను వేరే రిమైనింగ్ పనులుంటాయండి. సో, అవన్నీ చిన్న చిన్నవి అందించడము, ఆ సాక్స్‌లో వేయడము ఇంకా అవి తను చూసుకుంటారు. పిల్లలు వాళ్ళే రెడీ అవుతారండి. రెడీ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తారు మా హస్బెండ్. సో, మార్నింగ్ కొద్దిగా హడావుడిగా ఉంటుంది కదా! ఇద్దరము హెల్ప్ చేయాలా లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఇంకా ఇలా పెట్టిన తర్వాత బ్యాగ్‌లోకి సర్దిచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళకి జల్లేసేసి పంపించేసేసాను. సో, బస్‌కి వెళ్తారండి. సో, కొద్దిగా బస్ దాకా డ్రాప్ చేసొస్తాము. డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఒకరోజు తనెళ్తాడు. లేదంటే నేనెళ్తాను. డ్రాప్ చేసి వస్తారు. వచ్చిన తర్వాత తను కూడా కొద్దిగా మార్నింగ్ మేము జావ తాగుతాము. సో, మేము జావ ప్రిపేర్ చేసేసి తను జావ తాగి ఎళ్ళిపోతాడు. సో, వాళ్ళిద్దరూ ఎళ్ళిపోయిన తర్వాత నేనింకా ఈ రిమైనింగ్ చిన్న క్లీనింగ్ పనులు ఇవన్నీ తొక్కలు ఇవన్నీ క్లీన్ చేసుకొని కిచెన్‌ని కొద్దిగా లైట్‌గా క్లీన్ చేసేసి ఇంక నేను కొద్దిగా కాఫీ తాగుతానండి. ఏదో పంపించేస్తున్నాను. మా మామకి కొద్దిగా జాగ్రత్తని చెప్పాలా హడావుడి. సో, తను ఎళ్ళిన తర్వాత ఇంక నేనొచ్చేసేసి జావ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసేసి, సో, ఇంక తను తాగేసి వెళ్ళిపోతారండి. ఆ తర్వాత నేనింకా ఈ రిమైనింగ్ పనులు చూసుకొని, నేను కూడా కొద్దిగా కాఫీ తాగేసేసి ఇంకా వాకింగ్‌కి వెళ్తాను మార్నింగ్ టైము. సో, వాకింగ్‌కి వెళ్ళే ముందున కాఫీ తాగే వెళ్తానండి. లేదంటే వాకింగ్ నేను చేయలేను. సో, కాఫీ తాగిన తర్వాత ఇంకా ఇలాగ గడుగుతుందండి మార్నింగ్. 6-8 వరకు హడావుడిగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా రిలాక్స్‌గానే ఉంటుంది. ఆహ్, ఇంకా నెమ్మదిగా నా పనులన్నీ చేసుకుంటాను. ఇంకా మిగతా పనులన్నీ స్నానము, పూజ ఇవన్నీ తర్వాత చేసుకుంటానండి. సో, ఇలాగ జరిగింది మార్నింగ్ అంతా. సో, మీకు మీరు మీరు పిల్లలకి ఏం లంచ్ చేశారో, ఈరోజు ఎలా గడిచిందో తప్పకుండా నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.